హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్లోని ఎక్సైజ్ 12.2లోని ఫోర్త్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ సెల్ టవర్ ఈజ్ 60 degrees అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఫ్రమ్ ద టవర్ ఈజ్ 7 meters, దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అలాగే ఒక టవర్ ఉంది, సెల్ టవర్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆ సెల్ టవర్కి టాప్ ఆఫ్ ద సెల్ టవర్ ఎంత అంటే 60 degrees అంట. సెల్ టవర్ యొక్క టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees అంట. అలాగే వచ్చేసింది. అలాగే అండ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ టు ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees అని చెప్తారు. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంట 45 degrees అంట. 45 degrees if the distance of the building from the tower is 7 meters. అంటే టవర్ నుంచి బిల్డింగ్కి డిస్టెన్స్ అంట 7 meters అంట. దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఓకే, దెన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. టవర్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు. సో ముందు ఇచ్చిన వాల్యూస్ అన్ని రాసుకున్నాము. ఏమేమి ఇచ్చారో సొల్యూషన్ గివెన్ దట్. వాళ్ళు ఏమేమి ఇచ్చారంటే, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద సెల్ టవర్ ఈజ్ 60 degrees. ద యాంగిల్ ఆఫ్ elevation of the top of a cell tower is 60 degrees and the angle of depression to its foot is 45 degrees. The angle of depression to its foot is 45 degrees. The distance between building and the tower is 7 meters. The distance between building and tower is 7 meters. We need to find the height of the tower. మనం టవర్ యొక్క హైట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు వీటికి ఏబిసి వాల్యూస్ అసైన్ చేద్దాము. ఏ, బి, సి, డి, ఇంకా ఇక్కడ కూడా ఈ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ బిడి వాల్యూ 7 meters. ఇది ఇక్కడ ఏంటంటే టవర్కి అలాగే బిల్డింగ్ యొక్క వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 7 meters. అదేవిధంగా ఇక్కడ కూడా టవర్కి బిల్డింగ్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 7 meters. ఓకే, క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హైట్, మనం ఈ టవర్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. నేను వీటిని H1 అలాగే H2 అని అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, అదేవిధంగా మనము బిల్డింగ్ యొక్క హైట్ కూడా ఫైండ్ అవుట్ చేసాము. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇక్కడే చూడండి, ఇప్పుడు టవర్కి అలాగే టవర్కి బిల్డింగ్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 7 meters. అదేవిధంగా ఇక్కడ కూడా టవర్కి బిల్డింగ్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 7 meters. ఈ బాటమ్ ఆఫ్ ద టవర్ నుంచి ఇక్కడ టాప్ వరకు ఇక్కడ హెచ్ అనే హైట్ ఏ విధంగా ఉందో ఈ హైట్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న హైట్. సో ఈ హైట్ ఏంటంటే బిల్డింగ్ యొక్క హైట్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే, ద హైట్ ఆఫ్ ద టవర్, height of the tower is, టవర్ యొక్క హైట్ ఎంత అంటే క్యాపిటల్ H ఈక్వల్ టు H1 ప్లస్ H2.
h1 plus h2. ఓకే, డన్. ఇప్పుడు ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్, ద హైట్ ఆఫ్ బిల్డింగ్ ఈక్వల్ టు బిల్డింగ్ యొక్క హైట్ ఎంత అంటే h. అలాగే అక్కడ మనకు h ఈక్వల్ టు h1 ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రెండు హైట్స్ సిమిలర్ అని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఏంటంటే బాటమ్ ఆఫ్ ఎ టవర్ నుంచి ఈ h1 హైట్ ఎంత ఉందో ఇక్కడ బాటమ్ ఆఫ్ ఎ బిల్డింగ్ నుంచి టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్ వరకు ఈ రెండు హైట్స్ సేమ్ అని చెప్తున్నాను ఇక్కడ ఈ ఒక పాయింట్. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే ట్రయాంగిల్ BCE ట్రయాంగిల్ BCE ఇక్కడ ఏంటంటే ఆపోజిట్ h1 అడ్జసెంట్ 7. ఆపోజిట్ సైడ్ ఎంత అంటే h1, ఆపోజిట్ సైడ్ ఏంటంటే BE ఈక్వల్ టు h1. అడ్జసెంట్ సైడ్ ఏంటంటే అడ్జసెంట్ సైడ్ CE ఈక్వల్ టు 7 meters. ఓకే, ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నానంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూ tan theta తీసుకుంటున్నాను. tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, tan theta ప్లస్ ఎంత అంటే 45 degrees. ఆపోజిట్ వాల్యూ h1, అడ్జసెంట్ వాల్యూ 7. సో tan 45 వాల్యూ ఎంత అంటే 1 h1 by 7. 7 into 1 equal to h1 equal to 7. Similarly, h1 is the height. Similarly, height of the building is height of building is 7 meters. ఇక్కడ ఏంటంటే h1 ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన హైట్, అదేవిధంగా h ఏమో ఇది. సో h ఈక్వల్ టు 7. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. క్లియర్. ఇప్పుడు ఏంటంటే ఈ హైట్ ఫైండ్ అవుట్ చేసినాము ఈ ట్రయాంగిల్లో. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఏం కన్సిడర్ చేస్తున్నాం అంటే ట్రయాంగిల్ ACE. ఓకే, ఇందులో ఆపోజిట్ సైడ్ ఎంత అంటే h2 AE ఈక్వల్ టు h2. అడ్జసెంట్ సైడ్ ఏంటంటే EC ఈక్వల్ టు 7 meters. సో tan theta ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్ ఎంత అంటే h2, అడ్జసెంట్ సైడ్ ఎంత అంటే 7. సో tan 60 ఈక్వల్ టు ఆపోజిట్ h2 by 7. tan 60 వాల్యూ √3 ఈక్వల్ టు h2 by 7. √3 into 7 equal to h2. So h2 equal to √3 into 7. 7√3. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ h1 వచ్చింది, h2 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏంటంటే హైట్, టవర్ యొక్క మొత్తం హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. బాటమ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టవర్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఇక్కడ పాయింట్ రాసాం. ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ క్యాపిటల్ H ఈక్వల్ టు h1 ప్లస్ h2 అంటే ఈ హైట్ ప్లస్ ఈ హైట్. సో దేర్ఫోర్ ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ క్యాపిటల్ H ఈక్వల్ టు h1 7 plus h2 7√3. h1 equal to 7 కామన్ తీసిన 1 plus √3
హెచ్ ఈక్వల్ టు 1 ప్లస్ √3 వాల్యూ ఎంత అంటే 1.732. సో హెచ్ ఈక్వల్ టు 7 ఇంటూ 2.732. హెచ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2.732 వాల్యూ ఎంత వస్తుందంటే 19.13 వస్తుంది. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.